హలో! ఇది విన్నారా? మన పెద్దవాళ్ళు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారు. మనసుంటే మార్గం ఉంటుంది అని చెప్పి. ఇంతకీ ఈ మనసుంటే మార్గం ఉంటుంది అన్నది ఏ విషయంలో అన్నది ఇప్పుడు చెప్పబోతున్నాను. చెప్పే ముందు ప్రస్తుతం మనకు పెట్రోల్ దొరకడం చాలా కష్టమైపోతుంది. ఆయిల్ ట్యాంకర్ల యజమానుల సమ్మె చేయడం వలన ఒక్కసారిగా పెట్రోల్ బంకుల్లో వాహనదారుల తాకిడి కూడా ఎక్కువైపోయింది అన్న వార్తలు మనం వింటూ ఉన్నాం కదా. బంకుల ముందు భారీ లైన్లు ఉంటున్నాయి. బంకుల ముందు భారీ లైన్లు ఉండడంతో వాహనదారులు తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నారు. ఇక ఈ సందర్భంలో డెలివరీ ఫుడ్ బాయ్స్ పరిస్థితి అయితే మరీ అయ్యో పాపం అనేలా మారింది. ఎందుకంటే ఓవైపు ఫుడ్ ఆర్డర్లు వస్తూ ఉంటాయి, మరోవైపు ఇక్కడ చూస్తే పెట్రోల్ బంకుల్లో జనం ఎక్కువగా ఉంది, పెద్ద లైన్లు ఉంటున్నాయి, పెట్రోల్ దొరకడం లేదు, వెళ్ళడానికి బళ్ళు తోసుకుని వెళ్లాల్సిన పరిస్థితి. సమయానికి ఫుడ్ డెలివరీ చేయకపోతే ఎక్కడ వాళ్ళతో మాట పడాలో అన్న భయం. ఇవన్నిటితో హైదరాబాద్లో ఫుడ్ డెలివరీ బాయ్స్ బైకుల్ని తోసుకుంటూ వెళ్ళడం అనేది నిన్న కనిపించిందనమాట. సరే, ఈ విషయం అలా ఉంచితే మనసుంటే మార్గం ఉండదా? మనసుంటే తప్పకుండా మార్గం ఉంటుంది అన్న విషయాన్ని ఈ సందర్భంలో, అంటే ఈ పెట్రోల్ దొరక్క చాలా మంది ఇబ్బందులు పడుతున్న ఈ సందర్భంలో ఒక ఫుడ్ డెలివరీ బాయ్ రుజువు చేసేశాడు. ఇంతకీ ఎలా అంటారా? ఆ ఫుడ్ డెలివరీ బాయ్ మరి సహజంగానే ఫుడ్ టైంకి డెలివరీ చేయాలి అన్న ఆత్రం ఉంటుంది కదా. సో మరి పెట్రోల్ ఉండటం లేదు, పెట్రోల్ లేకపోతే బండి మీద వెళ్ళడం కష్టం. ఇవన్నీ ఆలోచించిన ఆ ఫుడ్ డెలివరీ బాయ్ బండిని పక్కన పెట్టేసి ఎలా ఫుడ్ డెలివరీ చేస్తున్నాడో ఒక్కసారి మీరే చూడండి. రాష్ట్రంలో నిన్న పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నా చేపట్టడంతో చాలా చోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో పెట్రోల్ దొరక్కపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంలోనే హైదరాబాద్లో చంచల్గూడలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ గుర్రం మీద ఫుడ్ డెలివరీ చేసేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.